అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో బేసిక్గా సెకండ్ వీడియో అనమాట పవర్ బీఐకి. సో ఈ పవర్ బీఐ సెకండ్ వీడియోలో బేసిక్గా మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే, సో రానున్న ఇంకొన్ని 3 to 4 వీడియోస్లో మనం డిస్కస్ చేయబోతుంది ఓన్లీ రిగార్డింగ్ చార్ట్ విజువలైజేషన్స్. సో ఈ వీడియోలో రిగార్డింగ్ కాలమ్ చార్ట్, స్టాక్ కాలమ్ చార్ట్, ఆ తర్వాత వీడియోలో పై చార్ట్, తర్వాత డోనట్ చార్ట్, ఫనల్ చార్ట్, రిబ్బన్ చార్ట్. ఓకే, సో ఈ విధంగా చార్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఆబ్వియస్లీ మీకు తెలిసిన విషయమే, ఖచ్చితంగా పవర్ బీఐ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ విజువలైజేషన్స్, బట్ డెఫినెట్లీ విల్ స్టార్ట్ ఆర్ డిస్కషన్ విత్ విజువలైజేషన్స్. ఓకే, సో మీరు ప్రీవియస్ వీడియోలో ఇన్స్టాలేషన్ చేశారు కదా, సో ఆ ఇన్స్టాలేషన్ చూసి ఇన్స్టాల్ చేసుకుని ఉంటే పవర్ బీఐ డెస్క్టాప్ని మీరు ఓపెన్ చేసిన వెంటనే ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇఫ్ యు ఆర్ బేసిక్లీ యూజింగ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పవర్ బీఐ. ఓకే, సో ఓపెన్ అయిన వెంటనే ఈ విధమైన ఇంట్రెస్ట్ కనబడుతుంది కదా. అండ్ గైస్, బిఫోర్ ఫర్దర్ కంటిన్యూ ఇన్ ద వీడియో, బేసిక్గా ఒకవేళ మీరు గేట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఇంకొక లెట్స్ సే లెస్ దాన్ 2 monthsలో వీ హ్యావ్ ది ఎగ్జామ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ టైంలో ఖచ్చితంగా మాక్ టెస్టులు రాస్తారు. అండ్ మనకు తెలిసిందే చాలా మాక్ టెస్టులు దే ఆర్ పెయిడ్ మాక్ టెస్ట్. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ దాన్ని పే చేసి సెపరేట్గా మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలా, ఇది రిక్వైర్డ్, దానికి ఎక్స్ట్రా మళ్ళీ పేమెంట్ అవుతుంది కదా, అక్కడ ఖర్చు పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తారు. బట్ దెన్ అన్అకాడమీలో ఫ్రమ్ Jan 2nd, ఓకే, ఎవ్రీ సండే 1 monthలో బేసిక్గా ప్రతి సండే మీకు ఫ్రీ మాక్ టెస్ట్ ఫర్ గేట్ ఉండబోతుంది, కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఈ యొక్క మాక్ టెస్ట్ విల్ బీ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు హౌ ద ఒరిజినల్ గేట్ పేపర్ విల్ బీ. లైక్ ద డ్యూరేషన్ కానివ్వండి, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, డిఫికల్టీ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ టాపిక్స్ కానివ్వండి. ఆబ్వియస్లీ ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ఆర్ ప్రిపేర్డ్ బై ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేటర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళందరి చేత ప్రిపేర్ చేయబడిన ఒక పేపర్ కాబట్టి ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ రైట్ దిస్ ఎగ్జామ్. సో మీరు గేట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, అండ్ బేసిక్గా ఈ యొక్క టెస్ట్ని మీరు ఫ్రీగా పొందాలంటే ద ఓన్లీ థింగ్ దట్ యూ టు డూ ఇస్ యూస్ ద కోడ్ WAMSI10. సో ఈ WAMSI10 అనే కోడ్ వాడితే దాట్ మాక్ టెస్ట్ విల్ బీ ఫ్రీ ఫర్ యూ. ఓకే, దాంతోపాటు ప్రతి సండే లాగా కాంబాట్ విల్ స్టిల్ బీ కంటిన్యూయింగ్. మనకు తెలుసు కదా, ప్రతి సండే మనకి 11 AM కాంబాట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ కాంబాట్ ఎగ్జామ్ విల్ బీ కంటిన్యూయింగ్. కాంబాట్ ఎగ్జామ్స్ ఎలా అంటే ఇట్ ఈస్ లైక్ ఫర్ టెస్టింగ్ యువర్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ ఎలా ఉంటున్నాయని చెప్పి. సో కాంబాట్ ఎగ్జామ్ ఏ బీటెక్ స్టూడెంట్ అని రాయొచ్చు. బట్ ఈ మాక్ టెస్ట్ అయితే ఉందో మీరు సిలబస్ మొత్తం ప్రిపేర్ అయ్యి ఇఫ్ యూ వాంట్ టెస్ట్ యువర్ సెల్ఫ్, సో ఒరిజినల్ గేట్ ఎగ్జామ్లో హౌ వుడ్ ఇట్ బీ, సో మీ యొక్క స్ట్రాటజీస్, ఏ స్ట్రాటజీస్ పనిచేస్తాయి, ఏవి పని చేయవు, ఎలా మనం ట్యాకిల్ చేయాలి క్వశ్చన్స్ని అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి. నేను మిమ్మల్ని పే చేసి వెళ్ళి అటెంప్ట్ చేయమంటలేదు, ఇది ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో హోప్ యూ యూస్ దిస్ ఆపర్చునిటీ. సో లెట్స్ కంటిన్యూ ఇన్ ద వీడియో. సో ఈ ఇంటర్ఫేస్లో యుల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. సో ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ SQL Server, ఇంపోర్ట్ డేటా పేస్ట్ డేటా ఇంటూ బ్లాంక్ టేబుల్, ట్రై అ శాంపుల్ డేటా సెట్. ఈ విధంగా యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. బేసిక్గా ఆ కింద ఇట్ విల్ బీ అగైన్ గివెన్ గెట్ డేటా ఫ్రమ్ అనదర్ సోర్స్. సో బేసిక్గా మీకు పవర్ బీఐలో అప్ టు 90, నాట్ ఈవెన్ 90 కంటే ఎక్కువ సోర్సెస్ నుంచి బేసిక్గా డేటాని ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ లభిస్తుంది. ఓకే, సో బట్ మోస్ట్లీ మనం వాడేది RCSV, ఎక్సెల్. ఓకే, సో ఈ 4 ఆప్షన్లో ఇందాక యాక్చువల్గా జస్ట్ బిఫోర్ రికార్డింగ్ దిస్ వీడియో ఆల్రెడీ 20 minutes వీడియో రికార్డ్ చేశాను, ఇన్ విచ్ ఐ వాస్ డిస్కసింగ్ అబౌట్ ద సేమ్ టాపిక్. వాట్ వాజ్ దట్, మన కాలమ్ చార్ట్స్ అండ్ స్టాక్ కాలమ్ చార్ట్స్. బట్ ఆ వీడియో నేను డిస్కార్డ్ చేసి మళ్ళీ ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, ఆ వీడియోలో నేను ఒక ర్యాండమ్గా ఇంటర్నెట్లో ఒక బేసిక్గా డేటా సెట్ డౌన్లోడ్ చేసి దాని మీద ఈ ఇంప్లిమెంటేషన్ చూపించాను. బట్ వాట్ రియలీ హ్యాపెండ్ వాజ్ ఇట్ వాజ్ నాట్ ఆల్ క్లీన్. అది క్లీన్ కాకపోవడం వల్ల దేర్ వర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే, సార్ ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం కాన్సెప్ట్, బట్ ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుందేమో అని చెప్పి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. అండ్ దిస్ టైమ్ విల్ ట్రై అ శాంపుల్ డేటా సెట్. ఓకే, సో బేసిక్గా మీకు ఈ విధమైన పేజ్ రావట్లేదు అనుకుంటే బేసిక్గా మీరు ఇంపోర్ట్ అనేది డేటాని ఈ ఏదైతే మోడల్ ఉందో దాంట్లోకి తెచ్చుకునే ప్రాసెస్లో మీరు ఇక్కడ ఇఫ్ యూ సీ హియర్ నియర్ మై కర్సర్ గెట్ డేటా అని ఆప్షన్ కదా హోమ్లో, అది క్లిక్ చేసినా మీరు బేసిక్గా డేటాని తెచ్చుకోవచ్చు. బట్ ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఆబ్వియస్లీ మీరు కూడా ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే పవర్ బీఐ ఈ విధంగానే ఉంటుంది కాబట్టి దట్స్ కంప్లీట్లీ ఫైన్. జస్ట్ ఇది క్లిక్ చేయండి అంతే, ట్రై అ శాంపుల్ డేటా సెట్ క్లిక్ చేసిన వెంటనే ఓకే ఇట్లా ఆస్క్ యూ 2 things. సో ట్యూటోరియల్ నుంచి నేర్చుకుంటారా ఆర్ మీకు మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటారా. ఆబ్వియస్లీ విల్ క్లిక్ దిస్ లోడ్ శాంపుల్ డేటా అని చెప్పి మనమే టెస్ట్ చేసుకుందాం. ఐ విల్ టీచ్ యూ. ఓకే, సో ఇఫ్ యూ జస్ట్ క్లిక్ దట్ ఇట్ విల్ షో కనెక్టింగ్ అని చెప్పి
దీంట్లో మనకి ఫైనాన్షియల్ శాంపిల్ అనేది ఒక శాంపిల్ కనబడుతుంది. ఓకే, సో ఈ శాంపిల్ మీదే మనం ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఈ శాంపిల్లో కూడా విల్ హ్యావ్ డిఫరెంట్ టేబుల్స్. ఓకే, సో ఆ డిఫరెంట్ టేబుల్స్లో మనం ఒక టేబుల్ని సెలెక్ట్ చేద్దాం ఫర్ దిస్ వీడియో. ఓకే, అండ్ జస్ట్ క్లిక్ దిస్. ఇంకా లోడ్ అయిందో లేదో, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ లోడెడ్ ఎట్. సో యా, వీ హ్యావ్ 2 things కదా. లెట్స్ సీ ద ప్రివ్యూ ఆఫ్ షీట్ 1. షీట్ 1 ఒకవేళ నీట్గా ఉంది, అంతా క్లీన్గా ఉంది అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్. సో యా, దిస్ ఈజ్ గుడ్. సో దిస్ ఇస్ డిఫరెంట్ అండి. వీ హ్యావ్ సెగ్మెంట్ లైక్ గవర్నమెంటా, మిడ్ మార్కెటా, ఛానల్ పార్ట్నర్సా అని చెప్పి. నౌ కంట్రీ, దెన్ ప్రోడక్ట్. ఓకే, ఆఫ్టర్ దట్ డిస్కౌంట్ బ్యాండ్, ఎక్కువ నల్లే ఉన్నాయి. సో దీని గురించి మనం పెద్ద పట్టించుకోవద్దు, దీన్ని తీసుకోవద్దు మనం. దెన్ యూనిట్స్ సోల్డ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్, సేల్ ప్రైస్, గ్రాస్ సేల్స్ అండ్ సో ఆన్. వీ హ్యావ్ డిఫరెంట్ నెంబర్స్. సో దీన్ని మనం 3 ఆప్షన్లు ఉంటాయి: లోడ్, ట్రాన్స్ఫార్మ్, క్యాన్సిల్. క్యాన్సిల్ అంటే ఆబ్వియస్లీ బయటకు వచ్చేయడానికి. ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే లెట్స్ సే ఇఫ్ ద డేటా ఈజ్ నాట్ క్లీన్. సో ఇందాక ఒక చెప్పాను కదా డేటా సెట్ గురించి, ఇట్ వాస్ నాట్ క్లీన్. సో అటువంటి డేటా సెట్లతో వాడినప్పుడు యూ ఫస్ట్ నీడ్ టు క్లీన్ ఇట్, ట్రాన్స్ఫార్మ్ ఇట్. సో దానికోసం మనం ఇది వాడతాం. సో స్టార్టింగ్ కొన్ని వీడియోస్లో విల్ నాట్ బి డూయింగ్ దట్. రానున్న వీడియోస్లో, ఐ మీన్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్, ఓకే, విల్ బి డిస్కసింగ్ ట్రాన్స్ఫార్మింగ్ యాజ్ వెల్. బట్ ఫర్ నౌ జస్ట్ క్లిక్ లోడ్. మీరు లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే కనెక్టింగ్ అని చెప్పి ఒకటి కనబడుతుంది డైలాగ్ బాక్స్. ఇంకా రాలేదు, లెట్స్ సీ ఇఫ్ ఇట్ కమ్స్. సో బేసిక్గా కనెక్టింగ్ అని వస్తుంది. కనెక్టింగ్ అని వచ్చాక అది మీకు బేసిక్గా ఈ యొక్క మోడల్లోకి ఇంపోర్ట్ అవుద్ది. యా, లోడ్ అని వస్తుంది సార్, క్రియేటింగ్ కనెక్షన్ ఇన్ మోడల్. సో ఈ యొక్క పవర్ బి ఏదైతే ఉందో అది ఎంత స్పీడ్గా పనిచేస్తుంది అనేది ఇట్ విల్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ బేసిక్గా షీట్ ఏదైతే ఉందో, సిస్టమ్ ఏదైతే ఉందో, మీ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది, ర్యామ్, ప్రాసెసర్. ఓకే, బికాస్ ఈ సాఫ్ట్వేర్ అనేది మీ యొక్క లోకల్ సిస్టంలో రన్ అవుతుంది. ఒకవేళ లెట్స్ ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం పవర్ బిఐ చేయడానికి, ఓకే, పవర్ బిఐలో మ్యానిపులేషన్ చేయడానికి, పవర్ బిఐలో వర్క్ చేయడానికి అనుకుంటే, దట్ టైమ్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ ద క్లౌడ్ దాట్ పవర్ బిఐ ప్రొవైడ్స్. బట్ ఇది మీ లోకల్ సిస్టంలో డెస్క్టాప్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ హార్డ్వేర్. ఓకే, సో బేసిక్గా మీరు లోడ్ అయ్యింది అని చెప్పి చూసారు కదా, లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి. సో లోడ్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే బేసిక్గా మనకి ఇక్కడ ఇఫ్ యూ సీ దెర్ ఆర్ 3 ప్యానల్స్ అనమాట. ఫిల్టర్స్ ఒకటి, విజువలైజేషన్స్ ఒకటి, అండ్ ఫీల్డ్స్ ఒకటి. సో ఫీల్డ్స్లో ఏదైతే మీరు డేటా సెట్ని యాడ్ చేశారో దాంట్లో ఉన్న కాలమ్స్ అన్నీ కనబడతాయి. సో షీట్ 1లో కాలమ్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ది కాలమ్స్. గాట్ ఇట్. సో బేసిక్గా ఇప్పుడు వీటిని వాడే మనం ఏం చేస్తామంటే విల్ బీ ప్లాటింగ్ ద గ్రాఫ్స్. ఓకే, బేసిక్గా చార్ట్స్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వాట్, సింపుల్ కాలమ్ చార్ట్. సో సింపుల్ కాలమ్ చార్ట్ కూడా మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇదే స్టాక్ కాలమ్ చార్టే. ఓకే, క్లిక్ ఇట్ అండ్ బేసిక్గా క్లిక్ హియర్. సో మీకు ఇక్కడ ఇలా వచ్చేస్తుంది, దాన్ని కొంచెం పెద్ద చేసుకోండి. ఓకే, నౌ వాట్ యూ డూ ఈజ్ యూ హ్యావ్ టు యాడ్ వాట్ డేటా. సో ఒక డేటా మీద దీన్ని ప్లాట్ చేయి అని చెప్పాలి మనం. సో ఏ డేటా అంటే ఇక్కడ ఉన్న ఏదో కాలమ్ డేటా. సో మనకి బేసిక్గా ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ప్లాట్ అ సింపుల్ కాలమ్ చార్ట్ యూ మెయిన్లీ నీడ్ 2 అనమాట. 2 అట్రిబ్యూట్స్. ఒకటేమో యాక్సిస్, ఒకటేమో వాల్యూస్. యాక్సిస్ అంటే ద వన్ విచ్ ఈస్ ఆన్ యువర్ ఎక్స్ యాక్సిస్, వాల్యూస్ అంటే ద వన్ విచ్ ఈస్ ఆన్ యువర్ వై యాక్సిస్. సో లెట్స్ సే నేను ఎక్స్ యాక్సిస్లో కంట్రీ పెడతాను. ఓకే, జస్ట్ డ్రాగ్ ఇట్ హియర్, అంటే దాన్ని జస్ట్ క్లిక్ చేసి యాక్సిస్ మీదకి లాగండి. ఓకే, అండ్ మన ఏదైతే వాల్యూస్ ఉందో దాంట్లో వీ విల్ యాడ్ యూనిట్స్ సోల్డ్. ఓకే, ఇలా క్లిక్ చేయండి అండ్ ద చార్ట్ విల్ బి క్రియేటెడ్. సో చూసుకుంటే కెనడాలో అబౌట్ 250K, ఫ్రాన్స్లో అంత కొంచెం తక్కువ, యూఎస్ఏలో ఇంకొంచెం తక్కువ, మెక్సికోలో ఇంకొంచెం తక్కువ, జర్మనీలో ఇంకొంచెం తక్కువ. సో బేసిక్గా ఇది మన యొక్క డిసెండింగ్ ఆర్డర్లో మీకు చూపించబడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ షోన్. సో దిస్ ఈజ్ అ సింపుల్ కాలమ్ చార్ట్. సో బేసిక్గా డిఫరెంట్ కాలమ్స్తో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ షోయింగ్ ద చార్ట్. సో చెప్పాను కదా, యాక్సిస్లో పెట్టింది విల్ కమ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వాల్యూస్లో పెట్టింది విల్ కమ్ ఆన్ ద వై యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ ద డైరెక్ట్ చార్ట్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద పవర్ బిఐ. బట్ ఇఫ్ యూ వాంట్ మీరు దీంట్లో కస్టమైజేషన్ చేయొచ్చు. అంటే బేసిక్గా ఈ కలర్ మార్చడాలు, ఈ సైజ్, లెట్స్ ఇప్పుడు కెనడా ఉంది, ఆ సైజ్ కనబడట్లేదు, సరిగ్గా లేదు. సో జస్ట్ గో హియర్, ఇక్కడ ఫార్మాట్ ఏదైతే కనబడుతుందో జస్ట్ బిహేవ్ సైడ్ దిస్, ఇది. సో ఈ ఫార్మాట్లోనే కస్టమైజేషన్స్ అన్నీ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ కస్టమైజేషన్స్. క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ యాక్సిస్లో ఉన్న ఈ లేబుల్ సైజ్ గురించి. సో జస్ట్ క్లిక్ దిస్ అండ్ ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ కిందకు వచ్చి దీని సైజ్ని పెంచండి. మేక్ దిస్ యాజ్ లెట్స్ సే 11, 12 చేద్దాం. ఓకే,
జస్ట్ గివ్ ఇట్ అ సెకండ్, ఇట్ విల్ రిఫ్లెక్ట్, చూసారా? సో సైజ్ పెరిగింది. ఓకే, ఇన్ ద సేమ్ వే వై యాక్సిస్లో కూడా చేయొచ్చు, కలర్స్ మార్చచ్చు ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ డూ, మీరు చేయవలసిందంతా కూడా చేయొచ్చు అనమాట. అండ్ సి ఇఫ్ యూ నౌ కమ్ హియర్, ఇక్కడ మీకు ఏమీ లేవు, పేజ్ ఇన్ఫర్మేషన్, పేజ్ సైజ్, పేజ్ బ్యాక్గ్రౌండ్, పేజ్ అలైన్మెంట్ అంటున్నాడు. మరి ఇందాక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అన్నీ వచ్చాయి, ఎలా అన్నా వాట్ ఈస్ దిస్ అంటే బేసిక్గా మీరు ఈ యొక్క చార్ట్ని సెలెక్ట్ చేసి అప్పుడు చూడాలి. సెలెక్ట్ చేయకపోతే ఇట్స్ నౌ కరెంట్లీ టాకింగ్ అబౌట్ ద పేజ్. నౌ జస్ట్ క్లిక్ దిస్, ఐ మీన్ నాట్ దిస్, ఈ యొక్క చార్ట్. సో ఇది సెలెక్ట్ అయింది. నౌ యూ కమ్ హియర్, సో అగైన్ దీస్ ఆర్ ఆల్ బ్యాక్. అర్థమైంది కదా? దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ థింగ్స్ అనమాట. సో పవర్ బిఐలో మీరు వాడుతున్నప్పుడు. సో ఇప్పుడు టైటిల్ ఉంది, ఇప్పుడు టైటిల్లో లెట్స్ సే మీకు సైజ్ కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి, యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్ ద టెక్స్ట్ సైజ్. చూసారా? యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. నౌ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, సో ఈ విధంగా ఆల్ దట్ యూ వాంట్ టు డూ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ డూ వెరీ సింప్లీ. నో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ యూనిట్ సోల్డ్ బై కంట్రీ అని ఉంది, అది మార్చేసి నేను కంట్రోల్ ఆల్ వంశీ భవానీ కాలం చార్ట్ అని పెడదాం అనుకుంటే పెట్టచ్చు, యాజ్ సింపుల్ యాజ్ దట్. చూసారు కదా? యా, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్, కాలం చార్ట్. ఇప్పుడు స్టాక్డ్ కాలం చార్ట్ అంటే ఏంటి అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది కాలం చార్ట్ ఉందా, ఇక్కడ మీకు జస్ట్ సెలెక్ట్ దిస్ ఫస్ట్, ఉంది కదా? సో మనం లెజెండ్ అని ఒకటి ఉంది, దాన్ని యాడ్ చేయలేదు. లెజెండ్ అని యాడ్ చేసిన వెంటనే దిస్ విల్ బికమ్ అ స్టాక్డ్ కాలం చార్ట్. ఎలా అంటే మేబీ లెట్స్ టేక్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ని లెజెండ్లో యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేశానా? లెట్స్ వెయిట్. నౌ దిస్ ఈజ్ అ స్టాక్డ్ కాలం చార్ట్. అంటే ఏంటి అంటే ఇప్పుడు యూనిట్ సోల్డ్ ఉందా కెనడాలో, దాంట్లో ఆ ప్రాఫిట్ నెగిటివ్లో ఉందా కాస్ట్లీలో ఉందా. సో బేసిక్గా వెన్ కమింగ్ టు కెనడా, యూనిట్ సోల్డ్ ఈజ్ 29400. ఓకే, బేసిక్గా ప్రాఫిట్ ఈజ్ -40,617, బేసిక్గా లాస్. మరి నెక్స్ట్ ఏంటి అంటే దిస్ కమ్స్ టు సెల్లింగ్ ఆఫ్ 2954.00, అది సారీ. సో బేసిక్గా ఫస్ట్ 3000కి, దెన్ దిస్ వన్ నెక్స్ట్ వన్, దెన్ నెక్స్ట్, దెన్ నెక్స్ట్, దెన్ నెక్స్ట్, దెన్ నెక్స్ట్, దెన్ నెక్స్ట్. సో ఈ విధంగా వీఆర్ బేసిక్లీ యాడింగ్ అ లెజెండ్ టు కంపేర్ ఇట్. మేబీ వీల్ యాడ్ సంథింగ్ డిఫరెంట్. సో ఇది మరీ ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, మేబీ చిన్నది లైక్ మేబీ లెట్స్ ట్రై విత్ ఇయర్. ఇయర్ ఈజ్ బెటర్ ఐ థింక్. ఇప్పుడు లెజెండ్ ఇయర్ యాడ్ చేయండి. సో ఇఫ్ యూ సీ, యా, దిస్ ఈజ్ యాక్చువల్లీ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ స్టాక్డ్ కాలం చార్ట్. నౌ వాట్ దిస్ వన్ అట్ దిస్ పార్ట్ షోస్ ఈస్ జస్ట్ ఐ మీన్ బేసిక్గా హోవర్ చేయండి మౌస్ని. కెనడా 2013లో ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయ్యాయి కెనడాలో, 2014లో ఎన్ని అయ్యాయి, ఫ్రాన్స్లో 14లో ఎన్ని, 13లో ఎన్ని, యూఎస్ఏలో సేమ్ 14, 12, 14, 12, ఆ విధంగా. సో దిస్ ఇస్ ద స్టాక్డ్ కాలం చార్ట్. అర్థమైంది కదా? ఓకే, సో ఇన్ దిస్ వే అగైన్ దీంట్లో కూడా మీరు కస్టమైజేషన్ కావాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ దిస్, సెలెక్ట్ అయ్యే ఉంది ఆల్రెడీ. నౌ కమ్ హియర్, ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీంట్లో ఇంకొక మోడ్ ఏంటి అంటే ఇంపార్టెంట్ మోడ్. నౌ ఇది కొంచెం చిన్నగా కనబడుతుంది అండ్ ఈ ఎక్స్ట్రా అనే ఎక్కువ అనిపించచ్చు మీకు. జస్ట్ క్లిక్ దిస్ ఫోకస్ మోడ్ అని చెప్పి ఉంటుంది. జస్ట్ క్లిక్ దిస్ ఫోకస్ మోడ్, ఇది మొత్తం వచ్చేస్తుంది. నౌ క్లోజ్ దిస్ ఆల్సో, దీన్ని చిన్న చేసేయండి విజువలైజేషన్స్ని, దీన్ని కూడా చిన్న చేసేయండి. నౌ ఇట్ ఈస్ ద కంప్లీట్ పేజ్. సో ఫోకస్ మోడ్ అంటారు దీన్ని. ఓకే, యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫోకస్ మోడ్. బేసిక్గా ఇది క్లిక్ చేయండి అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫోకస్ మోడ్ యాజ్ వెల్. ఓకే, నౌ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ అనమాట. అదేంటి అంటే 1 సెకండ్, బేసిక్గా ఈ ఫిల్టర్స్ గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. కానీ వాట్ ఐ వాంట్ టు డిస్కస్ నౌ ఈజ్ వెరీ సింపుల్. నౌ మనం చేస్తుంది ఏంటి, ఉన్న టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ డేటా, ఆ టేబుల్ డేటాలోంచి కాలమ్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా చార్ట్ ప్లాట్ చేస్తాం. బట్ టేబుల్ ఎలా కనబడుతుందో చూడాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ షో యాజ్ అ టేబుల్. సో మీరు సెలెక్ట్ చేసిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కరస్పాండింగ్ టేబుల్ మీకు చూపించబడుతుంది. సో దిస్ ఈజ్ ద టేబుల్ అనమాట. కెనడా, ఫ్రాన్స్, యూఎస్ఏ, మెక్సికో, జర్మనీ 13లో 14. ఓకే, సో దీస్ ఈజ్ వాట్ వాల్యూస్ కరస్పాండింగ్ టు ద వై యాక్సిస్. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ ద వాట్ లెజెండ్. అర్థమైందా? గాట్ ఇట్? సో యా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ద టేబుల్ యాజ్ వెల్ ఇన్ దిస్ వే. ఓకే, సో వన్స్ యూఆర్ డన్ విత్ ఇట్, కావాలంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే రిమూవ్ అని చెప్పి క్లిక్ చేయొచ్చు. రిమూవ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ బీ గాన్. ఇఫ్ యూ వాంట్, నాకు అగైన్ యూ కెన్ యాడ్ అనదర్ బేసిక్లీ టైప్ ఆఫ్ చార్ట్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఇట్. ఓకే, ఐ హోప్ మీకు బేసిక్గా
ఏంటి మన కాలమ్ చార్ట్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క సిరీస్ని, ఈ యొక్క కంప్లీట్ కోర్స్ ఫర్ పవర్ బిఐ ఇన్ తెలుగుని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఓకే, నెక్స్ట్ వీడియోలో బేసిక్గా మనం ఏం చేద్దామంటే మన పై చార్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే.